ఇట్స్ నాట్ అ స్మాల్ జర్నీ. ఏదో ఒక పాయింట్లో ఎక్కడో ఒక చోట మన చుట్టూ ఉన్న వాళ్ళైనా కానీ మన పేరెంట్స్ ఎవరో ఒకరు, పేరెంట్స్ అనే కాదు, Yeah. బంధువులు, Relatives, yeah, friends. ఫ్రెండ్స్, వీళ్ళందరూ అరే ఎందుకు రాబోయి వేరేది ఏదన్నా చూసుకున్నా కానీ ఏదో ఒకటి మనకు వస్తుంది, ఎక్కువ సంపాదించుకోవచ్చు, ఆప్షన్స్ కనిపించినా కానీ వెళ్ళకుండా ఇక్కడే ఉండడానికి ద రీజన్స్ ఏంటి? ఏదో ద డ్రైవింగ్ ఫోర్స్ ఒకటి ఉంటుంది కదా బ్రో. అంతే, ఫస్ట్ చెప్పినట్టు యాక్టింగ్ అంటే పిచ్చి, సినిమా అంటే పిచ్చి, చిరంజీవి అంటే పిచ్చి. మెయిన్ అక్కడే పడింది చిరంజీవి గారి దగ్గర. ఓకే. సో మనం కూడా చిరంజీవి లాగా అవ్వాలి, అది పిచ్చి. ఇంకోటి ఏంటంటే మెంటల్గా నేను ఫిక్స్ అయ్యా, నాకు యాక్టింగ్ కాకుండా ఇంకేం రాదు అని నేను ఫిక్స్ అయ్యా. నాకు వచ్చు ఏమో, బట్ రాదు అని ఫిక్స్ అయిపోయా. సో అదే ఆ ఒక్క ట్రాక్లోనే ఉన్నా, వేరియేషన్స్ లేకుండా. అండ్ మధ్య మధ్యలో చిరంజీవి గారి ఆర్టికల్స్ కానీ అవి డ్రైవింగ్ ఫోర్స్ అనుకోవచ్చు. ఎప్పుడైనా లో అయినా డ్రైవింగ్ ఫోర్స్ అన్నట్టు. మీరు అన్నట్టు చాలామంది రిలేటివ్స్ కానీ, క్లాస్మేట్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, అవసరమా సినిమా, ఇంపాసిబుల్, కుదరదు, మనం ఇక్కడ వేస్ట్, వేరే చూసుకుంటే బెటర్ అని వాళ్ళు అనడం కాదు. రోజుకి నేను 10 times అనుకుంటా అవసరం ఇది. ఓకే. సో 1000 times రిప్లై వస్తుంది, మూసుకొని చెయ్యి, నీకేం రాదు, మూసుకొని ఇదే చేయండి.